హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఇవాళ వీడియో వచ్చేసి ఈటీఎస్ గురించి చెప్పబోతున్నాను. ఈటీఎస్ అంటే ఏంటి, ఈటీఎస్తోని అసలు మనకి ఏం యూజ్ అవుతుంది, ఈటీఎస్ నుంచి మనం ఏమేమి యూజెస్ ఉంటాయి, దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈటీఎస్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఇనిషియల్గా ఎలా ఆపరేట్ చేయాలనే దాని గురించి కూడా నేను ఇవాళ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇన్స్ట్రుమెంట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి ఇది వచ్చేసి ట్రైపాడ్, ఇది వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్ వచ్చేసి ఇది ఓకే. అండ్ ఇది వచ్చేసి ఈటీఎస్ మిషన్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఈటీఎస్. సో మనం ఈ ఈటీఎస్ని నిల్చోబెట్టడం కోసం మనం ఈ ట్రైపాడ్ స్టాండ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ట్రైపాడ్ స్టాండ్ని కూడా మనం ఈ ఈటీఎస్ మిషన్ని పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఒక బబుల్ ఉంటుంది, ఇది వచ్చేసి వర్టికల్ బబుల్ ఓకే. ఈ బబుల్ ఉంది కదా, ఈ సెంటర్లో ఉండాలి. బబుల్ అనేది సెంటర్లో ఉంటేనే మనకి మిషన్ అనేది సెంటర్లో ఉన్నట్టు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి వర్టికల్ బబుల్ అండ్ ఇది వచ్చేసి హారిజాంటల్ బబుల్. ఇవి రెండు మనకి సెంటర్లో ఉండాలి. ఇవి రెండు సెంటర్లో ఉంటే మనకి మిషన్ అనేది సెంటర్లో ఉన్నట్టు అర్థం ఓకే. మనం ఇప్పుడు మిషన్ యొక్క డీటెయిల్స్కి వెళ్దాం. ఇది వచ్చేసి మానిటర్, ఇందులో మనం ఏమేమి చేస్తున్నామో అనే దాని గురించి దీంట్లో మనం మొత్తం కనిపిస్తుంది. ఇది మానిటర్, ఇది వచ్చేసి నార్మల్గా కీప్యాడ్ అండ్ ఇది వచ్చేసి టచ్ కూడా ఉంది. ఇది మనం టచ్ కూడా చేయొచ్చు, మాన్యువల్గా కూడా చేయొచ్చు. ఇది వచ్చేసి టెలిస్కోప్, ఈ టెలిస్కోప్ నుంచే మనం మన రేంజింగ్ పాయింట్స్ యొక్క పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం దీని ద్వారానే. ఇది వచ్చేసి ఐసైట్, దీన్ని ఐసైట్ అంటారు. ఇందులో నుంచి మనం చూస్తే మనకి పాయింట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ మనకి బ్యాటరీ ప్లేస్ చేసుకోవడానికి బ్యాటరీ లాగ్ ఒకటి ఉంటుంది, ఇది బ్యాటరీ ప్లేస్ చేసుకోవడానికి కోసం. రెండు బ్యాటరీస్ ఉంటాయి సైమల్టేనియస్గా, ఎందుకంటే ఒకటి అయిపోతే ఇంకోటి స్టోర్ చేయడం కోసం ఓకే. ఇది వచ్చేసి బ్యాటరీస్ గురించి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి హారిజాంటల్, ఇలా హారిజాంటల్గా మనం ఇలా మూవ్ చేస్తున్నాం కదా, ఇలా మూవ్ చేసుకోవడానికి కోసం ఈ స్క్రూస్, ఇవి హారిజాంటల్ టాంజెంట్ స్క్రూస్ అంటారు వీటిని. దీంట్లో ఒకటి లాక్ ఉంది, ఈ చిన్నది కనిపిస్తుంది కదా, ఈ చిన్నది వచ్చేసేమో లాక్ స్క్రూ. ఇది మనం దీన్ని కనుక టైట్ చేస్తే ఇది అనేది మన మిషన్ అనేది మూవ్ అవ్వదు. ఇది వచ్చేసి లోపల మనకి ఐసైట్లో క్రాస్ హెయిర్స్ అనేది కనిపిస్తాయి. ఆ క్రాస్ హెయిర్ కనిపించినప్పుడు ఆ క్రాస్ హెయిర్ మనం మైన్యూట్గా కదిలియాలి. మైన్యూట్గా మనం కదిలినప్పుడు ఏం చేయాలంటే దీని ద్వారా మనం ఆ క్రాస్ హెయిర్ అనేది మూవ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు అలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి కూడా ఒక ఇది వచ్చేసి వర్టికల్ టాంజెంట్ స్క్రూ అండ్ ఇది వచ్చేసి హారిజాంటల్ టాంజెంట్ స్క్రూ ఓకే. 2 స్క్రూస్, ఇది ఒక స్క్రూ, ఇది ఒక స్క్రూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందికి వెళ్తే మనం మిషన్కి, ఇది వచ్చేసి ట్రై బ్యాచ్ సెట్. ఇదంతా ట్రై బ్యాచ్ సెట్. మనం దీంట్లో నుంచి మిషన్ని అన్లాక్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు అది అన్లాక్ చేసి చూపించాను, బట్ అన్లాక్ చేయొచ్చు. ఈ కీ ఉంది కదా, ఈ కీతోని మనం ఈ ట్రై బ్యాచ్ని అన్లాక్ చేయొచ్చు దీంతో, మిషన్తో పాటు. ఇవి వచ్చేసి ఫుట్ స్క్రూస్. ఈ ఫుట్ స్క్రూస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం ఈ హారిజాంటల్ బబుల్ ఉంది కదా, ఈ హారిజాంటల్ బబుల్ని ఈ ఫుట్ స్క్రూస్ ద్వారా మనం లెవెల్ అనేది చేసుకోవచ్చు. ఈ రెండు మొత్తం టోటల్ 3 ఫుట్ స్క్రూస్ ఉంటాయి. ఈ 3 ఫుట్ స్క్రూస్తోని మనం ఈ హారిజాంటల్ అండ్ ఈ వర్టికల్ బబుల్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో అందుకు మనకి ఫుట్ స్క్రూస్ అనేది యూజ్ అవుతాయి. అండ్ ఇంకా దీంట్లో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ హైట్. ఇక్కడి వరకే మనం ఇన్స్ట్రుమెంట్ హైట్ అనేది తీసుకుంటాం. మనం ఇన్స్ట్రుమెంట్ హైట్ అనేది టేప్ ద్వారా కానీ లేదంటే ప్రిజం ద్వారా కానీ మనం ఇన్స్ట్రుమెంట్ హైట్ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన ఒకటి మనకి ట్యూబ్ లాగా కనిపిస్తుంది, బ్లాక్ కలర్ ట్యూబ్. ఇది వచ్చేసి కోలిమేట్, దీన్ని కోలిమేట్ అంటారు. ఈ కోలిమేట్ ఎందుకు చూసుకుంటామంటే మనకి ఇప్పుడు ఏదైతే ఆబ్జెక్ట్ని మనం షూట్ చేస్తున్నామో, మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నామో అది మనకి అలైన్లో ఉందా లేదా అనేది చూసుకోవడానికి. ఇప్పుడు నేను చెట్టుని షూట్ చేశాను చూడండి, అక్కడ ఒక ట్రీ కనిపిస్తుంది కదా, ఆ ట్రీని నేను ఈ కోలిమేట్తో చూస్తే నాకు ఈ స్కోప్లో ఎగ్జాక్ట్గా దానికి రిఫరెన్స్లో చూపిస్తుంది అది. సో అది కోలిమేట్. ఇక్కడ పైన ఒక కోలిమేట్ ఉంటుంది అండ్ కింద కూడా ఒక కోలిమేట్ అనేది ఉంటుంది. 2 కోలిమేట్స్ ద్వారా మనం మన డైరెక్షన్ అనేది చూసుకోవచ్చు. చూడండి, ఇందులో కోలిమేట్లో మనకి క్రాస్ హెయిర్ కనిపిస్తుంది కదా, ఆ క్రాస్ హెయిర్ని రిఫరెన్స్ తీసుకుంటూ మనం ఒక పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ యొక్క డీటెయిల్స్. ఇది చూస్తున్నారు కదా, ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ప్రిజం. ఈ ప్రిజం ద్వారానే మనం ఈ ఐసైట్ నుంచి చూస్తే మనకి ఈ ప్రిజం అనేది కనిపించినప్పుడు మాత్రమే మనకి ఆ ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది వితౌట్ ప్రిజం కూడా చేయొచ్చు, కానీ ప్రిజంతో ఉంటే మనకి యాక్యురేట్గా వస్తుంది. వితౌట్ ప్రిజం అయితేనేమో అంత యాక్యురేట్గా రాదు.
ఈ ప్రిజం హైట్ అనేది మనం మాన్యువల్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మామూలుగా ఇది 145 సెంటీమీటర్స్ ఉంది. ఈ 145 సెంటీమీటర్స్ అనేది మనం దీంట్లో ఈ మిషన్లో కూడా ఎంటర్ చేయాలి. అది ఎలా ఎంటర్ చేయాలో కూడా చూపిస్తాను. అండ్ ఈ ప్రిజం స్టాండ్ కూడా ఒక బబుల్ అనేది ఉంటుంది. సెంటర్లో పెట్టామా లేదా అని చూసుకోవడానికి ఈ బబుల్ని మనం రిఫరెన్స్గా తీసుకుంటాం. ఓకే, ఇది ప్రిజం గురించి. ఈటీఎస్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఎలా పాయింట్స్ ఇవ్వాలి, ఎలా దాన్ని ఆపరేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఈటీఎస్ అనేది ఆన్ చేసుకున్నాము. టోటల్ స్టేషన్ ఈ మిషన్ వచ్చేసి పెంటాక్స్ 2 సైడ్ డిస్ప్లే ఉంటుంది. దీనికి మనం ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ని ఈ డిస్ప్లే అనేది మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టచ్. ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఫీల్డ్ జీనియస్ అని ఉంది కదా, ఈ ఫీల్డ్ జీనియస్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫీల్డ్ జీనియస్ సెలెక్ట్ చేసుకుంటే కనెక్టింగ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి పడుతుంది. ఓకే, ఇలా మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది లెవెల్లో ఉందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి బబుల్ ద్వారా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి కింద 0 ఉంది, టిల్ట్ లాంగిట్యూడ్ అండ్ టిల్ట్ ఇది వచ్చేసి 19 ఉంది. ఇది మనకి 5 బిలో ఉండాలి. ఇది 5 బిలో ఉంటేనే మనము మిషన్ అనేది యూస్ చేయడానికి ఉంటుంది. దీన్ని ఎలా సెట్ చేయాలంటే కింద ఉన్న ఫుట్ స్క్రూస్ని మూవ్ చేస్తూ ఈ టిల్ట్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టిల్ట్ని సెట్ చేసుకున్న తర్వాత పల్మెట్ ఇంటెన్సిటీ అని ఉంది కదా, ఈ పల్మెట్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే కింద మనం ఈ ట్రైపాడ్ సెట్ చేయడానికంటే ముందు మనం ఈ పాయింట్ని సెట్ చేసుకోవాలి. ఈ లేజర్ని ఈ పాయింట్ రెఫరెన్స్గా తీసుకొని ఈ పాయింట్ అనేది మనం ఫిక్స్ చేసుకొని దాని తర్వాత టిల్ట్ అండ్ బబుల్ని కూడా సెంటర్కి చేసుకోవాలి. అప్పుడు మనకి మిషన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇలా మనకు ఓపెన్ అయిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ అడుగుతుంది, నేమ్ ఇవ్వండి. నేను వచ్చేసి నా పేరు ఇస్తున్నాను, 03. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఉంటుంది, ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి వుడ్ యూ లైక్ టు క్రియేట్ ఏ న్యూ పాయింట్ అని అడుగుతుంది. ఎస్, మనకి పాయింట్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఎస్ కొట్టాలి. ఈ డిస్క్రిప్షన్ అనేది తీసేసుకుందాం. ఓకే, ఇది నార్తింగ్, ఇది ఈస్టింగ్ అండ్ ఇది ఎలివేషన్. ఇవన్నీ ఎలా ఉన్నాయో అలానే ఉంచండి. ఇక్కడ మనకి పాయింట్ ఐడి వచ్చేసి ఓసీసీ అని ఉంది కదా, ఆ ఓసీసీ పాయింట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మనం ఆ ఓసీసీ పాయింట్ని స్టోర్ చేయాలి. స్టోర్ పాయింట్. వుడ్ యూ లైక్ టు సెటప్ ద ఇన్స్ట్రుమెంట్ ఎట్ ద న్యూ పాయింట్? ఎస్. ఇప్పుడు మనకి ఇందులో ఆక్యుపేసీ పాయింట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ హైట్, బ్యాక్ సైడ్ పాయింట్, బ్యాక్ సైడ్ డైరెక్షన్, బ్యాక్ సైడ్ డిస్టెన్స్ ఇవన్నీ మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనం వీటన్నిటిని మనం మాన్యువల్గా ఇవ్వాలి వీటిని. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ హైట్ వచ్చేసి ఎంతనో మనం ఇందులో ఇన్స్ట్రుమెంట్ హైట్ ఇవ్వాలి. ఇన్స్ట్రుమెంట్ హైట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ హైట్ అనేది మనల్ని అడుగుతుంది. మనం ఇన్స్ట్రుమెంట్ హైట్ని ప్రిజం ద్వారా కానీ టేప్ ద్వారా కానీ కూడా మనం ఇన్స్ట్రుమెంట్ హైట్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రిజంతోని ఇన్స్ట్రుమెంట్ హైట్ని తీసుకున్నాను. టోటల్ నాకు ఇన్స్ట్రుమెంట్ హైట్ వచ్చేసి 1.50 వచ్చింది హైట్. సో అది ఎంటర్ చేసుకుంటాను. ఓకే, మనం ఇన్స్ట్రుమెంట్ హైట్ అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పాయింట్ అండ్ బ్యాక్ సైడ్ డైరెక్షన్. ఈ బ్యాక్ సైడ్ పాయింట్ని లీవ్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ డైరెక్షన్ ఇవ్వాలి. నార్త్ చూస్తూ మీరు ఈ ప్రిజంని డైరెక్ట్ చేస్తూ నార్త్ చూస్తూ మీరు ఈ పాయింట్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ప్రిజం తీసుకొని ఒక పాయింట్ ఇద్దాం, బ్యాక్ సైడ్ పాయింట్. ఇప్పుడు మనం ఈ బ్యాక్ సైడ్ డైరెక్షన్ ఇవ్వడం కోసం మనం ప్రిజం అనేది నార్త్ సైడ్కి డైరెక్షన్ చెప్పుకుంటూ మనం ప్రిజం అనేది ఇందులో నార్త్ డైరెక్షన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ఈ డైరెక్షన్ ఇచ్చాం కదా, డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అండ్ మనం ఫస్ట్ ఇందులో టార్గెట్ మేనేజర్లోకి వెళ్ళాలి. టార్గెట్ మేనేజర్లో టార్గెట్ ప్రిజం హైట్ అడుగుతుంది. ఇక్కడ ప్రిజం హైట్ ఎంతో కూడా మనం ఎంటర్ చేయాలి. ప్రిజం హైట్ ఎంత బ్రో? ప్రిజం హైట్ వచ్చేసి 1.4 అని చెప్పారు. 1.4ని ఎంటర్ చేసుకొని ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మనం ఇవన్నీ ఎంటర్ చేసేసాం. బ్యాక్ సైడ్ పాయింట్ అదేం లేదు కాబట్టి ఏం ఎంటర్ చేయలేదు. డిస్టెన్స్ కూడా మనం ఏం ఎంటర్ చేయలేదు. జస్ట్ మనం ప్రిజం మాత్రం సెలెక్ట్ చేసుకున్నాం. ఆటోమేటిక్గా అదే నార్త్ డైరెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి సైడ్ చేయమని అడుగుతుంది. ఐ సైట్ ద్వారా మనం ఆ ప్రిజన్ని సైడ్ చేసి
సో మనం ప్రిజమ్ని టార్గెట్ చేశాక చూడండి, నేను పాసిబుల్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఈ స్కోప్లో నుంచి మనకి ప్రిజం కనిపిస్తుంది. ఈ ఐ సైట్లో నుంచి ప్రిజం చేసుకొని ఆ ప్రిజమ్ని టార్గెట్ చేసి ఇక్కడ టోటల్ స్టేషన్ సింబల్ ఉంటుంది. ఈ టోటల్ స్టేషన్ సింబల్ పైన క్లిక్ చేస్తే మెజర్ అవుతుంది. ఇలా మెజర్ అయ్యేటప్పుడు దాంట్లో ఒక లేజర్ అనేది పడుతుంది. లేజర్ పడిన తర్వాత మనకి డిస్టెన్స్ అనేది మొత్తం ఇలా చూపిస్తుంది. మనం పాయింట్ వచ్చేసింది. ఇక్కడ ఎర్రర్ ఏం లేదు, అన్నీ ఓకే ఉన్నాయి కాబట్టి మనకి ఎర్రర్ ఏం రాలేదు. ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎర్రర్ ఇక్కడే చూపిస్తుంది. నెక్స్ట్ యాక్సెప్ట్ క్లిక్ చేసేయండి. స్టోర్ ద పాయింట్ అబ్జర్వ్ ఎట్ ద బ్యాక్ సైడ్, ఎస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి పాయింట్ అడుగుతుంది. ఇప్పటి నుంచి మనం ఏరియాని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీనికి బౌండరీ పాయింట్ 1 అని ఇద్దాం. ఎంటర్ చేసి అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు మనకి. ప్రిజం హైట్ వచ్చేసి ప్రిజం హైట్ ఇవ్వాలి, ఎలివేషన్ ఇవ్వాలి, ఈస్టింగ్ ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత మనం పాయింట్ స్టోర్ చేయాలి. పాయింట్ స్టోర్ చేసినాక ఇప్పుడు నుంచి మనం మెజర్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ప్రిజమ్ని మూవ్ చేసుకుంటూ మనకి మన ఫీల్డ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఫీల్డ్ లైన్స్ని తగ్గట్టుగా మనం మెజరింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక 4 పాయింట్స్ పెట్టి ఆ 4 పాయింట్స్ ఏరియా ఎంత వస్తుందో ఇప్పుడు నేను మీకు టోటల్ స్టేషన్ ద్వారా చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక ఫీల్డ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూస్తున్నాం. సో ఫస్ట్ నేను కోల్మేట్ చేసి ఆ టార్గెట్కి ప్రిజమ్ టార్గెట్ చేసి కోల్మేట్ చేశాను. కోల్మేట్ చేశాక ఐ సైడ్ ద్వారా ఇందులో చూసాను. చూడండి, మీకు ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా, అది మన ప్రిజమ్ టార్గెట్. ఈ ప్రిజమ్ టార్గెట్ని మనం మెజర్ చేయాలంటే ఇక్కడ ఈ టోటల్ స్టేషన్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు దాంట్లో లేజర్ పడుతుంది. ఆ ప్రిజంలో లేజర్ పడుతుంది. ఆ లేజర్ ద్వారా మెజర్మెంట్ అనేది తీసుకుంటుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకొని ఉంటుంది. వచ్చేసి బౌండరీ 2 అదే ఇస్తుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏం లేదు, హైట్ గీట్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని స్టోర్ చేద్దాం. స్టోర్ పాయింట్ చేసిన తర్వాత ఇంకో పాయింట్కి మెజర్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఇంకొక పాయింట్ని నేను ఫోకస్ చేసుకొని ఇందులో చూడండి, ఇందులో మీకు ప్రెజెంట్ కనిపిస్తుంది కదా, అలా మనం దాన్ని ఫోకస్ చేసుకొని ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఒక లేజర్ అనేది వెళ్తుంది ఇందులో నుంచి. ఆ లేజర్ అనేది డైరెక్ట్గా పోయి ఆ ప్రిజంలో పడి మెజర్మెంట్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇంకొక పాయింట్ చూపిస్తున్నాను, ఇంకొక పాయింట్ ఐడి ఈ పేజ్ 3, ఈ పాయింట్ని స్టోర్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి ఇంకొక పాయింట్ని మనం ఆల్రెడీ నేను జూమ్ చేసుకొని ఫోకస్ చేసుకొని పెట్టుకున్నాను. జస్ట్ మనం దాన్ని తిరగడం లేకపోయినా ట్యాప్ చేయగానే ఈటీఎస్ మీద ట్యాప్ చేయగానే మెజర్మెంట్ అనేది తీసుకుంటుంది ఆటోమేటిక్గా. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి పాయింట్ అయింది కదా, ఇది 4th పాయింట్. ఇంకొక 4th పాయింట్ క్రియేట్ అయితే స్టోర్ చేద్దాం పాయింట్. ఇప్పుడు లాస్ట్ ఇంకొక పాయింట్ తీసుకుందాం. నేను టోటల్గా 4 పాయింట్స్ తీసుకొని చేస్తున్నాను. ఇలా మనం ఎన్ని పాయింట్స్ అంటే అన్ని పాయింట్స్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం మాత్రమే నేను 4 పాయింట్స్ అనేది తీసుకుంటున్నాను. ఇంకొక పాయింట్ని కూడా సెలెక్ట్ చేసుకొని మనం మెజర్ చేసేద్దాం. చూడండి, మెజరింగ్ చేసేటప్పుడు లేజర్ పడుతుంది అందులో. ఓకే, మనం ఇప్పుడు 4 పాయింట్స్ తీసుకున్నాం కదా, మనకి 4 పాయింట్స్ చాలు. ఆ 4 పాయింట్స్ యొక్క ఏరియాని మనం ఎలా ఫైండ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు దాకా మనం సెలెక్ట్ చేసుకున్న పాయింట్స్ని మెజర్ చేసుకున్న పాయింట్ని ఏరియా ఎలా ఫైండ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ పెంటాక్స్ అని కనిపిస్తుంది కదా, ఈ పెంటాక్స్ పైన క్లిక్ చేసుకుంటే కింద ఆప్షన్స్ కిందికి వస్తే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అని ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏరియా క్యాలిక్యులేటర్ పైన క్లిక్ చేసుకుంటే డిఫైన్ ఏరియా క్లిక్ చేయండి. ఈ డిఫైన్ ఏరియా క్లిక్ చేసినప్పుడు మనల్ని పాయింట్ సెలెక్ట్ చేసుకోమంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ పాయింట్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ B1 అని కనిపిస్తుంది కదా, ఇది మన ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి B1, B2, B3 అండ్ అయిపోలేదు అంటుంది. ఇంకొక పాయింట్ ఉంది, లాస్ట్ పాయింట్ B5. ఓకే మ్యామ్, ఇలా మనం ఏరియాని ఫామ్ చేసుకున్నాం, పాయింట్స్ అన్నిటిని ఫామ్ చేసుకున్నాం. ఇలా పాయింట్స్ అన్ని ఫామ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి చూస్తే మనకి ఏరియా అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఏరియా 175.715 మీటర్ స్క్వేర్ అంటే 0.818 హెక్టార్స్ అండ్ పెరిమీటర్ వచ్చేసి 63.323. ఇలా మనకి ఒక ఏరియా అనేది ఈటీఎస్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో నెక్స్ట్ మనం దీన్ని క్లోజ్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా ఈ బటన్ని ఒత్తి క్లోజ్ చేయకూడదు. మనం అంతా ఎగ్జిట్ అయిన తర్వాతనే క్లోజ్ చేయాలి. ఎగ్జిట్ పెంటాక్స్ ఫిల్ చేస్తుంది కదా, ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ పైన క్లిక్ చేసి టర్న్ ఆఫ్ ఎస్. ఇలా దీన్ని మనం
ఈ టోటల్ స్టేషన్ అనే దాన్ని క్లోజ్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.